సో లాస్ట్ షాట్లో చెప్పినట్టు మేమైతే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చేసాము. తమిళనాడు సైడ్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం మేము ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ రూమ్ నుంచి బయటకు రాగానే మాకు దగ్గరలో కనబడింది అయితే ఈ పానీపూరి బండి. సరే అయితే పానీపూరి చెప్పాము. మనకైతే ఫుల్ మసాలాస్ యాడ్ ఆన్స్ ఇవి ఉంటాయి కదా. ఇక్కడైతే ఈ చాట్ మొత్తం ప్లెయిన్ బఠానీ అనమాట. మొత్తం చప్పచప్పగా ఉంది, కానీ ఇట్ వాజ్ ఓకే. ఐ కెన్ సే 80% బాగానే ఉంది అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇది టేస్ట్ చేసేసి తర్వాత మేము ఒక మామగారు తాతగారు దగ్గరికి అయితే వెళ్ళాము. దారిలో కనబడింది బజ్జీల బండి. మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ వేడివేడిగా వేస్తున్నారు. అసలు లిటరలీ చెప్తున్నాను, ఆ టేస్ట్ ఇంకా మా ఆయన అస్సలు మర్చిపోడు. అంత ఎమ్మి, ఇట్ వాస్ టూ గుడ్ అండ్ టూ ఎమ్మి. అసలు లిటరల్గా మాకు వచ్చి రాని భాషలో మొత్తానికి వాళ్ళకైతే ఎక్స్ప్రెస్ చేయగలిగాము చాలా బాగున్నాయండి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఈ చిన్ని టిఫిన్ బండి దగ్గరికి అయితే వచ్చాము. దీని గురించి చెప్పడానికి వేస్ట్, నాకు అంత నచ్చలేదు. అదంతా కాదని చెప్పి ఒక ఆంధ్ర రెస్టారెంట్కి అయితే వచ్చి చక్కగా దోశ ఆర్డర్ చేసుకుని అండ్ నెక్స్ట్ కడుపు నిండా తినేసి ఎమ్మి కాఫీ తాగేసాం.